సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మిమ్మల్ని మా వీక్షకులు మాత్రం చాలా మిస్ అయ్యారు సార్. ఈ ఎలక్షన్ హడావుడిలో మీరు మమ్మల్ని ఒక 1 మంత్ దూరం పెట్టేశారు. అవును. ఆ, ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ లో చాలా గట్టిగా తిరిగారు. నెల రోజుల నుంచి మీరు కూడా జనాల్లో ఉన్నారు, ప్రచారంలో ఉన్నారు. ఏంటి ఇప్పుడు అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతుంటేనేమో మాకు 140, 150 వస్తాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మీ అందరు మతులు పోయే రిజల్ట్ మాకు రేపు పొద్దున్న రాబోతుంది. అలాగే వీళ్ళంతా కూడా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళని అడుగుతుంటేనేమో మేము డంకా బజాయించి వస్తాము, రేపు పొద్దున మేమే అధికారం ఫామ్ చేస్తున్నాము అని తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి సార్, అంటే మీరు ఏంటంటే ఎక్కువ జనాల్లో తిరుగుతారు కాబట్టి, అలాగే మీకు కొద్దిగా పల్స్ ఐడెంటిఫై చేయడం కూడా మీకు ఆ స్కిల్ ఉంది కాబట్టి, మీరు ఒక పార్టీ పరంగా కాకుండా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు, ఎలాగో మనకు 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఇంకో 2 రోజుల్లో, అలాగే ఇంకో 4 రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. బట్ ఏంటంటే జనాలకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంది కాబట్టి, మీరు నిజంగా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు, ఒకవేళ మీరు తెలుగుదేశమే అనుకుంటే ఎన్ని సీట్లు అప్రాక్సిమేట్ గా రాబోతున్నాయి సార్, ఏం చెప్తారు మీరు? సార్ మనం అన్ని పరిశీలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల సర్వేలు జ్యోతిష్యులు కూడా వచ్చేసారండి. అవును. మీకు ఆహా. ఆశ్చర్యం అంటే అలాగే సార్ జ్యోతిష్యం ఆ, మీ స్నేహితుడు ఆ, వేణుస్వామి చెప్పాడు అనమాట. ఆయన ఈ ఆ, మధ్య ఒక్కొక్క జాతకం చెప్తుంటే ఆ ఒక్కొక్క జాతకం తిరగబడతా ఉంది మరి. అదే ఇప్పుడు ఈ జ్యోతిష్యులు మెజారిటీ కూడా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఉమ్, ఎట్లా అంటే నాకు కూడా అంటే మనం ఈ సమాజంలో ఉన్నాం. పంచాంగాలు, జ్యోతిష్యాలు, వాస్తు శాస్త్రాలు అంత ఇంత జనం నమ్ముతుంటారు, కొద్ది రమారమిగా ఉంటాయి. ఇప్పుడు నేను పుట్టిన రోజు అదేదో ఇస్తే చూసి మీకు భవిష్యత్తు ఇలా ఉండొచ్చు అని చెప్పడం వేరు. మీరు పలానా రోజు ఇన్ని ఓట్లు వస్తాయి, పలానా చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఆ ఓట్లు కూడా అరే ఇది ఎట్లా ఉందంటే అంటే నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పొండి. ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ లో వీడియోలు పెట్టేది దానికి మానిటైజేషన్ ఉంటుంది, విపరీతంగా పోతుందండి. ఆ వ్యూవర్షిప్ వస్తుంది, డబ్బులన్నీ వస్తాయి, వాడు కూడా పోతే పోతాడు. ఆ, అట్లా అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాడు. మనం ఎవరు ఊహించినంత మెజారిటీ వస్తుంది, మతిపోతుంది, నిజంగానే వాళ్ళ మతిపోతుంది. దీనికి తోడు అందరూ కూడా సోషల్ మీడియా కొన్ని ఛానల్స్ చూస్తున్నారు. వాళ్ళు ఎంత వాదిస్తున్నారంటే ఏదో లెక్క ఇక్కడ వచ్చింది, దీని ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి. సార్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంటే మీరు ఇందాక చెప్పిన తెలుగుదేశం అధికార ప్రతినిధిగా కాకుండా మామూలు వ్యక్తిగా ఆలోచిస్తాను. ఎక్కడ ఎవరిని అడిగినా సార్ లేదు సార్ తెలుగుదేశం రావాలి, కూటమి రావాలనేది ఒకటి అనుకో, ఎవరిని మాట్లాడినా ఉదయమే నగిరి ప్రాంతం నుంచి ఒక ఆమె కనిపించిందండి. ఎవడో మాట్లాడుతుంటే ఏంటంటే అక్కడ కొప్పేడు అని ఆ విలేజ్ ఆమె. అంటే కొప్పేడు అంటే మాజీ మంత్రి రెడ్డి వారి చంగారెడ్డి గారి సొంత గ్రామం. అక్కడి నుంచే మొన్న చక్రపాణి రెడ్డి గారిది కూడా ఆ ఊరేండి. శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉండి రోజా గారికి వ్యతిరేకంగా టీడీపీలో చేరిన వ్యతిరేకులు అక్కడ. ఆ ఊర్లో ఆమెను అడిగాను, ఎట్లా ఉందమ్మా రోజా గారు అంటే, సార్ ఓడిపోతారు సార్ అన్నదాన్ని. అయ్యో నేను మామూలుగా లేదమ్మా, ఆమె మంచి ఆమె కదా, బాగా మాట్లాడుతూ ఉంటారు, టీవీలో కనిపిస్తుంటది, ఆ డబ్బు కూడా 2000 3000 ఇచ్చిందంట జాని. సార్ డబ్బుకి ఎవరు ఓట్లు వేస్తారు సార్? ఆమె అధికారంలో ఉన్నప్పుడు మాకేమీ చేయలేదు, డబ్బులు ఇచ్చారు తీసుకున్నాం, కానీ ఆమెకి ఎవరు ఓట్లు వేయరు అని చెప్పారు. ఆ తర్వాత ఆమె కమ్యూనిటీ అడిగాను, అంటే ఇక్కడ ఏమన్నా కమ్యూనిటీ కూడా ఉంటది కదా చెప్పింది. మేము ఎస్సీలం సార్, అంటే ఒక దళిత మహిళ. సహజంగా మనం ఏమనుకుంటుంటే దళితులు లేకపోతే రెడ్లు ఇక్కడ వైసీపీకి ఎక్కువ వేస్తారని మా చిత్తూరు జిల్లాలో అనుకుంటుంటే, ఆ వర్గాలు కూడా అలాగే మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఒకటి ఉందండి. అక్కడైతే చాలా మంది ఏజెంట్లే మారిపోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీకి వచ్చి వేశారు. అంటే మీరు టీడీపీ వాళ్ళు ఎవరు, వాళ్ళు కొన్నామా లేదు, ఇవేం లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో మీకు తెలిసి ఎంఆర్సి రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కొంత బాగా పాపులర్ లీడరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన కూడా టీడీపీకి పనిచేశారని చెప్పి వాళ్ళే సస్పెండ్ చేశారు. అంటే అంత పెద్ద పెద్ద లీడర్లు, ఏజెంట్లు, సాధారణ ఓటర్లు కూడా మారాము, ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం, కూటమి రావాలని అంటున్నారండి సాధారణ ప్రజలు.
అంటే మనం ఏం ఓటర్ల దగ్గర పోయి ఆ బూతులు తొంగి చూడాల. ట్రెండ్ ను చూస్తే బాగా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తుందని ఉంది. అయితే కొన్ని ప్రత్యేకమైన కారణాలు, ఈ వర్గాలు, కుల సమీకరణలు, లేదంటే పూల్ మేనేజ్మెంట్, ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటాం కదా, ఈ వ్యవహారాలు, ఈ లెక్కల పక్కలు చూస్తే అంటే అనూహ్యమైన మెజారిటీ 150లు 160లు అట్లా సీట్లు రావు, కానీ పూర్తి మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది. 120 సీట్లకు తగ్గదన్నది నా విశ్వాసం. అంటే మాకు అందరూ అంటే 120 నుంచి 140 వరకు రావచ్చు అనుకుంటున్నారు. నేనేమంటా అంటే 120కి ఎట్టి పరిస్థితులు తగ్గు. ఒకవేళ ఇంకా అటు ఇటు తగ్గిన అధికారం మాత్రం ఖాయం అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో ఒకవేళ వస్తే వాళ్ళకి మరీ ఘోరంగా ఓడిపోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏదన్నా మరీ 10, 20 కాకుండా 30, 40 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకని ఏది ఏమైనా 100% ఈ ఎన్నికల్లో కూటమి అధికారం చేపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో భ్రమల్లో ముంచడానికి, భ్రమలు కల్పించడానికి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం. సార్ నిజంగా అయితే అది వీడ్కోలు సమావేశం కాబోతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా 9వ తేదీ వైజాగ్ లో సమావేశం పెట్టి, అన్నా మనం ఓడిపోయాము, వీడ్కోలు ఇక మీరు రాష్ట్రంలో వద్దు, రాజకీయాల్లో వద్దని అది వీడ్కోలు సభగా మారబోతాది అన్నది గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తారన్నది నా గట్టి విశ్వాసం అండి. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు మీరు అన్నది అంటే కూటమి అధికారంలోకి వస్తుందా, లేకపోతే తెలుగుదేశం సొంతంగా కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కూటమిగా వచ్చిందంటే రేపొద్దున ఎంత లేదనుకున్నా సరే చిన్న చిన్న అలకలు అవి ఉంటాయి, కొద్దిగా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అదే తెలుగుదేశం కనుక సంపూర్ణ మెజారిటీతో కనుక అధికారంలోకి వస్తే జనాలకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది 5 సంవత్సరాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగుతుందని. మీ అంచనా ప్రకారం తెలుగుదేశం సొంతంగా అధికారంలో రాగలుగుతుందా, కూటమి తెలుగుదేశం పార్టీకే పూర్తి మెజారిటీ వస్తుంది. ఎందుకంటే మనకి ఆడున్న 175లో 88 స్థానాలు ఎవరికి వస్తే అది మ్యాజిక్ ఫిగర్ అంటుంటాం. మాకు సొంతంగా తెలుగుదేశం పార్టీకే 100, 110 స్థానాలు గ్యారెంటీ వస్తాయి. మిగతా వాళ్ళకు కూడా ఒక 20, మేము 30 సీట్లు పైగా ఇచ్చాం కాబట్టి వాళ్ళకు ఒక 20 సీట్లు అలా రావచ్చు, ఒక 130, 140 కావచ్చు. ఏది ఏమైనా పూర్తి మెజారిటీతో తెలుగుదేశం అధికారం చేపడుతుందండి. ఓకే, చూద్దాం సార్ ఎలాగో. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు 2-3 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి చెప్తాయి. అలాగే మనకి ఇంకో 4 రోజుల్లో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. బట్ ఏంటంటే జనాలందరిలో కూడా ఒక యాంగ్జైటీ ఉందన్నమాట, ఎవరు గెలుస్తారు, ఎంత గెలుస్తారు, ఏమిటి అన్నది. మీరు అన్నట్టు ఏంటంటే ట్రెండ్ చూసుకుంటే మాత్రం కంపల్సరీ టీడీపీ కంప్లీట్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసేలాగానే ఉంది. బట్ వెయిట్ చేద్దాం ఇంకో 2 రోజులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.